హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ తెలుగు. యస్ తేజ్ ఇండస్ట్రీస్ ఐపీఓ గురించి చూద్దాం. వీళ్ళు సోయాబీన్ ఆయిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి క్రూడ్ సోయా ఆయిల్ని అయితే ప్రాసెస్ చేస్తూ ఉంటారు. ఈ ఆయిల్ని వీళ్ళు డైరెక్ట్ ప్రాసెస్ చేసే సోయాబీన్ ఆయిల్ని ప్రాసెస్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకైతే సెల్ చేస్తూ ఉంటారు బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్లో. వీటితో పాటుగా సోయాబీన్ ఆయిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వేస్టేజ్ ఏదైతే ఉంటుందో, లైక్ సోయాబీన్ డీ ఆయిల్డ్ కేక్ను కూడా వీళ్ళైతే సెల్ చేస్తూ ఉంటారు. ఈ ప్రోడక్ట్ని డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్లు అయితే వాడుతూ ఉంటారు. లైక్ పౌల్ట్రీ ఫీడ్లో కానీ, లైవ్ స్టాక్లో కానీ, ఆక్వాకల్చర్లో కానీ, హ్యూమన్ ఫుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ వేస్టేజ్ ప్రోడక్ట్స్ని వాడుతుంటారు. దీనివల్ల కూడా వీళ్ళకైతే రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది ఉంటుంది. అండ్ సోయాబీన్ ఆయిల్ని అయితే ఇండియాలో హ్యూజ్ డిమాండ్ అయితే ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్లో వాడుతూ ఉంటారు సోయాబీన్ ఆయిల్ని. లైక్ కుకింగ్ సెగ్మెంట్లో కానీ, అండ్ కమర్షియల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో, స్నాక్ ఇండస్ట్రీలో కానీ, ఇండస్ట్రియల్ అప్లికేషన్లో కానీ, కాస్మెటిక్స్, ఫార్మా కానీ, అండ్ యానిమల్ ఫీడ్ సెగ్మెంట్లో అయితే వాడుతూ ఉంటారు. వీళ్ళు రీసెంట్గా సోలార్ పవర్ జనరేషన్ సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్తో టైఅప్ అయ్యారు. పిఎం కుసుమ్ స్కీమ్ కింద వీళ్ళైతే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ని 5 మెగావాట్స్ ఆఫ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్ దగ్గర నుంచి వీళ్ళకి 2026-27లో అయితే వీళ్ళకైతే రెవెన్యూ జనరేట్ అవుతుంది. వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ సెగ్మెంట్లోనే ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ కూడా ఓన్లీ ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళైతే ఒక్క కంపెనీయే కాంపిటీషన్ ఉంది. లైక్ కేఎన్ అగ్రి రీసోర్స్ వాళ్ళు మాత్రమే కాంపిటీషన్గా ఉన్నారు. ఓన్లీ ఈ సోయాబీన్ క్రూడ్ ఆయిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో ఓన్లీ ఈ కంపెనీ మాత్రమే ఉన్నాయి. వేరే అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి, కానీ అదర్ బిజినెస్లో ఉన్నారు. అండ్ సోయా క్రూడ్ ఆయిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సెగ్మెంట్లో కూడా ఉన్నారు. వీళ్ళకి అయితే హ్యూజ్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు మార్కెట్లో. లైక్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చూస్తే కేఎన్ అగ్రి రిసోర్స్ లిమిటెడ్ కానీ, రమా బాస్పేట్ కానీ, సిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర రిఫైనరీస్ వాళ్ళు కూడా ఉన్నారు. మోడీ న్యాచురల్స్ కానీ, అండ్ గోకుల్ రీఫాయిల్స్ అండ్ సాల్వెంట్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్కువగా మహారాష్ట్రలోనే 83.18% ఆఫ్ ద ప్రోడక్ట్స్ని సేల్ చేస్తే, తెలంగాణలో మాత్రం 12.45% అనేది సేల్ చేస్తున్నారు. ఏపీలో 2.7% అండ్ కర్ణాటక, గుజరాత్లో కూడా వీళ్ళైతే రా సోయా క్రూడ్ ఆయిల్ని అయితే వీళ్ళైతే సేల్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్గా ఏవైతే రిఫైనరీస్ ఉంటాయో, సోయా ఆయిల్ని రిఫైన్ చేసే కంపెనీస్ వాళ్ళకైతే సెల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకైతే కంపెనీ అయితే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఉంది ఆల్రెడీ. ఈ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ పీపులే ఉన్నారు ఈ కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు కూడా. వీళ్ళకి రెండు సెగ్మెంట్స్ దగ్గర నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. లైక్ సోయాబీన్ క్రూడ్ ఆయిల్ దగ్గర నుంచి, డీ ఆయిల్ కేక్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా బెటర్గానే జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ కంట్రోల్ ప్రమోటర్ వాటా కూడా ఈ కంపెనీలో స్ట్రాంగ్గానే ఉంది. వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో కూడా డెట్స్ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, అసెట్స్ చూస్తే 2023లో 25 crore ఉన్నది. 25 సెప్టెంబర్లో మాత్రం 77.57 crore అయితే వచ్చారు వీళ్ళు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ, ఎబ్డిటా కానీ, నెట్వర్త్ కానీ 23లో టోటల్గా నెగిటివ్గా ఉన్న రిజల్ట్స్ కూడా 25కి మాత్రం మొత్తం పాజిటివ్గానే ఉన్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళైతే బెటర్గా గ్రో అవుతున్నారు. ఈ కంపెనీ 2018లోనే స్టార్ట్ అయినా కూడా 23లో కొంత ప్రెజర్ అయితే ఫేస్ చేస్తుంది, కానీ అప్పటి నుంచి కంటిన్యూగా ప్రాఫిట్ అయితే జనరేట్ చేస్తున్నారు వీళ్ళు. సెప్టెంబర్ 2025లో మాత్రం ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 7.4% ఉంటే, ఎబిడిటా మాత్రం 12. వీళ్ళు కొత్తగా సోలార్ పవర్ జనరేషన్ చేసే సెగ్మెంట్లో బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్లో బిజినెస్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే, లైక్ మార్చ్ 2025లో 83.61%గా ఉంటే, సెప్టెంబర్ 30లో 31.19%గా ఉంది. డెట్ ఈక్విటీ రేషియో కూడా తగ్గించేశారు మార్చ్ నుంచి సెప్టెంబర్లో చూస్తే. ఇప్పుడు ఇక్కడ మార్చ్లో 2.23 ఉంటే, సెప్టెంబర్లో మాత్రం 1.39గా ఉంది. రీజనబుల్గానే ఉంది. బిజినెస్ కూడా ఎఫెక్టివ్గానే జనరేట్ చేస్తున్నారు. ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఈ కంపెనీకి అయితే ప్రీ ఐపీఓ 7.71 ఉంటే, పోస్ట్ ఐపీఓ మాత్రం 6.28గా ఉంది. పిఈ రేషియో కూడా ప్రీ ఐపీఓ 14.26 ఉంటే, పోస్ట్ ఐపీఓ మాత్రం 17.51%గా ఉంది. వీళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ టోటల్ మార్కెట్ క్యాప్ మాత్రం 253.88 crore అయితే ఉండబోతుంది. అండ్ వీళ్ళు మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ స్పే వచ్చిన అమౌంట్ని అయితే వీళ్ళు కొత్తగా సోలార్ పవర్ జనరేషన్ చేసే సెగ్మెంట్లో అండ్ ఎడిబుల్ ఆయిల్ సెగ్మెంట్లో జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే అమౌంట్ని అయితే స్పెండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఈ ఐపీఓ ఫిబ్రవరి 18th ఓపెన్ అయ్యి 20 అయితే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఒక షేర్కి వీళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్ 110 రూపీస్గా ఫిక్స్ చేశారు. ఒక లాట్లో అయితే 1200 షేర్స్గా ఫిక్స్ చేశారు వీళ్ళు టోటల్గా ఇష్యూ చేసిన షేర్స్ ఫ్రెష్ ఇష్యూ ద్వారానే ఇష్యూ అయితే చేస్తున్నారు. అండ్ రీటైల్ ఇన్వెస్టర్లు అయితే 2 లాట్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ కంపెనీలో నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉందో చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బెటర్గానే పెరిగింది. 23లో 0.56 ఉంటే 24లో 6.5 ఉంది. 25లో మాత్రం 13.08% అయితే ఉంది. ఈ కంపెనీకి అన్ని వేస్ దగ్గర నుంచి బిజినెస్ అయితే ఎఫెక్టివ్గా జనరేట్ చేస్తున్నారు అండ్ ప్రాఫిట్స్ కూడా బెటర్గానే వస్తున్నాయి ఈ కంపెనీకి. ఈ ఐపీఓ ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 20%గా ఉంది కాబట్టి అప్లై చేయొచ్చు ఈ ఐపీఓని. కొంత మిడ్ టర్మ్ చూసే వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ అయితే ఇవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.